హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంసీక్యూ మాస్టర్ తెలుగు. సారీ గైస్, ఇప్పటికే 2 డేస్ నుంచి ఒక వీడియో అప్లోడ్ చేయలేదు, ఏమనుకోకండి. నేను నిన్న వీడియో రికార్డ్ చేస్తున్నా, మొత్తం అంతా సాఫ్ట్వేర్ దెబ్బకి రికార్డ్ అవ్వకుండా అలాగే కూర్చుంది. అందుకని చెప్పేసి ఇలాగైంది. మ్యాక్సిమం కన్సిస్టెంట్లీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో లేట్ చేయకుండా మనం ఈరోజు ఇంగ్లీష్కి సంబంధించి మినీ టెస్ట్ స్టార్ట్ చేద్దాము. ఓకే, లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. వాట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్? సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ సినానిమ్ ఆఫ్ ద గివెన్ వర్డ్. సినానిమ్ అంటే మీనింగ్, వర్డ్ వచ్చేసి ప్రాపీషియస్. ప్రాపీషియస్ అంటే మీనింగ్ ఏంటి? ఇక్కడ చూడండి, ప్రాప్. ఈ ప్రాప్ అనే దాన్ని చూస్తే మీకు ఆల్రెడీ నాకు సినిమా డైలాగ్ చాలా డైలాగ్ ఉంటుంది, గాట్ గివ్ యూ ద ప్రాప్స్ అని. గాట్ గివ్ యూ ద ప్రాప్స్, పిఆర్ఓపిఎస్ అంటే ఏంటి? ఒక గ్రేట్ థింగ్ చేసినప్పుడు వావ్ ఏం చేసావు గురు అని మెచ్చుకునేటట్టు ఉండేటట్టు మీనింగ్ వస్తుంది అనమాట. సో ఇక్కడ ఆప్షన్స్ చూద్దాం. ఒకటి, హార్మ్ఫుల్, అయ్యే ఛాన్స్ లేదు. ఫేవరబుల్, ఓకే. అన్లక్కీ, ఛాన్స్ లేదు. డౌట్ఫుల్, ఛాన్స్ లేదు. సో ఆన్సర్ వచ్చేసి ఫేవరబుల్ అనమాట. గాట్ గివ్ యూ ద ప్రాప్స్ అని ఉంటుంది కదా. ఓకే, చూద్దాం. చూడండి, ఇక్కడ ఈ డెడ్ పూల్ సినిమాలో ఒక డైలాగ్ ఇది, గాట్ గివ్ యూ ద ప్రాప్స్ ఫర్ దాట్ వన్. సూపర్ హీరో ల్యాండింగ్ విలన్ చేసినప్పుడు డెడ్ పూల్ అంటారు కదా, డైలాగ్ ఇది, గాట్ గివ్ యూ ద ప్రాప్స్ అని. సో ఆ రకంగా మనం ఇది గుర్తుంచుకోండి. డెడ్ పూల్ సినిమాలో గాట్ గివ్ యూ ద ప్రాప్స్ అనే డైలాగ్. సో propitious means something that is favorable, promising, indicating a high likelihood of success. ఓకే, అర్థమైందనా? ఓకే, అది. లెట్స్ గో నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రోప్రియేట్ యాంటోనిమ్. ఆపోజిట్ వర్డ్ ఏంటి? ఓపగ్న అంటే ఓపెన్ అంటే ఏందో తెలీదు. బట్ మ్యాక్సిమం మనం ఇటువంటి యాంటోనిమ్ సినానిమ్స్లో క్వశ్చన్స్ ఎలాగుంటాయంటే ఆప్షన్స్ అన్ని 3 ఆప్షన్స్ మాత్రం సేమ్ మీనింగ్ ఉంటుంది, 1 ఆప్షన్ డిఫరెంట్ మీనింగ్ ఉంటుంది. సో దాన్ని బట్టి మనం గెస్ చేయాలన్నమాట. సో ఇక్కడ చూడండి, ఓపగ్న క్వశ్చన్ ఉంది, డిఫెండ్, డిస్ప్యూట్, ఛాలెంజ్. ఛాలెంజ్ చేయడం, క్వశ్చన్ చేయడం. చూడండి, ఒకరిని ఏదైనా ప్రశ్నించడం, మనం ఏదైనా పొలిటీషియన్స్ వాళ్ళని ప్రశ్నిస్తుంటాం, ఛాలెంజ్ చేయడం, అలాగే ఛాలెంజ్ విసరడం. ఈ రెండు ఒకే మీనింగ్లో ఉన్నాయి. ఓకే, ఈ రెండు మ్యాచ్ అని. డిఫెండ్, డిస్ప్యూట్ అనేది కూడా కొంచెం నెగిటివ్ మీనింగే ఉంది. ఓకే, ఇది ఒక్కటి పాజిటివ్ మీనింగ్ ఉంది. సో ఓపగ్న అంటే క్వశ్చన్ చేయడం, డిస్ప్యూట్ చేయడం, ఛాలెంజ్ చేయడం, నెగిటివ్ మీనింగ్ వస్తుంది అనమాట. ఓపెన్కి నెగిటివ్ మీనింగ్. సారీ గైస్, జస్ట్ మినిట్. ఓకే, చూడండి. సో ఈ 3 ఒకే మీనింగ్ ఉంది కాబట్టి మనం ఈ డిఫెండ్ అనేది ఆన్సర్ అవుతుంది, అది ఆపోజిట్ అవుతుంది. ఓపగ్న యొక్క మీనింగ్ వచ్చేసరికి ఏమవుతుంది? నెగిటివ్ మీనింగ్ వస్తుంది, అది గుర్తుంచుకోండి. ఓపెన్ అంటే నెగిటివ్ ఎమోషన్, ఆ ఛాలెంజ్ చేయడం, డిస్ప్యూట్ చేయడం దానికి సంబంధించి ఉంటుంది అనమాట. ఓకే, ద వర్డ్ ఓపెన్ మీన్స్ టు అపోజ్, కాంట్రాడిక్ట్ ఆర్ ఛాలెంజ్ సంథింగ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. స్పాట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ హ్యాపీ అడ్జసెంట్ ఎగ్జెక్టివ్. హ్యాపీ అడ్జసెంట్ ఎగ్జెక్టివ్ అనేది సెరెండిపియస్ అని అంటే హ్యాపీ ఎగ్జెక్టివ్ అని అర్థం అంటే హ్యాపీనెస్కి సంబంధించింది. సెరెండిపిడియస్ ఇది కానే కాదు, సెరెండిపియస్ ఇదే మీనింగ్ అనేది. టిపిడియోస్ అని వస్తుంది. డిపెట్టోస్ అని వస్తుంది ఇక్కడ మీనింగ్. ఇది కాదు. సో ఆన్సర్ వచ్చి సెరెండిపియస్. ఓకే, ప్రొనౌన్సియేషన్ వచ్చి సెరెండిపియస్ అనమాట, అది గుర్తుంచుకోండి. ద డిస్కవరీ ఆఫ్ పెన్సిల్ వాజ్ సెరెండిపియస్ యాక్సిడెంట్. ఓకే, ఒక హ్యాపీ యాక్సిడెంట్, బై మిస్టేక్ కనుక్కున్నాడు. అలెగ్జాండర్ ఫ్లెమింగ్ పెన్సిలిన్ని ఏదో వైరస్ మీద వర్క్ చేస్తూ కనుక్కున్నాడు అనమాట. సో మీకు జీకేలో కూడా గుర్తొస్తుంది, సైన్స్కి సంబంధించి అలెగ్జాండర్ ఫ్లెమింగ్ డిస్కవర్డ్ పెన్సిలిన్ అని గుర్తుంచుకోండి. మనకు అది ఇది 2 కవర్ అవుతుంది ఒకేసారి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ 1 word సబ్స్టిట్యూట్ ఫర్ ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ వెరీనెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం. ఏ స్టేట్ ఆఫ్ మెంటల్ వెరీనెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎంతూజియాజం అని అంటున్నాడు. అని అంటే ఏంది? మనకి ఇంకా మెంటల్లీ ఇంట్రెస్ట్ లేకుండా, ఏదైనా ఏ పని చేయాలన్నా సరే ఇంట్రెస్ట్ లేకుండా అలా కూర్చుని దిగులుగా ఉంటుంది చూసారా, అది. అలా లైక్ ఇప్పుడు సీజల్ రిజల్ట్ వచ్చింది, అవ్వలేదు, మనం మ్యాక్సిమం ఏమి చేయకుండా అలా కూర్చుంటాం, చదవ బుద్ధి అవ్వదు, ఏమి చేయబుద్ధి అవ్వదు కదా. సేమ్ అలాగనమాట ఇది కూడా. చూద్దాం. లాంగోరు, ఎన్నుయి, టోర్పోరు, టీడియం అనే దానికి టీడీఎస్ వర్క్ అని గుర్తుంటుందా? TIDEOUSWORK. టీడీఎస్ వర్క్ అంటే ఏంటి? ఒకే పని రోజు చేయడం. లైక్ ఇప్పుడు టికెట్ కలెక్టర్ అనేది ఉంటాడు, రోజు లేచి ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి టికెట్ కలెక్ట్ చేస్తారు, అది టీడీఎస్ వర్క్ అంటారు అనమాట. చేసిన దాన్నే చేసి ఏది కొత్తదనే లేకుండా బోర్ కొట్టడం అనమాట. బోర్ కొట్టే వర్క్ని కంటిన్యూస్ వర్క్, CONTINUOUS, కంటిన్యూస్ వర్క్, దాన్ని టీడీఎస్ వర్క్ అని అంటారు. టీడీఎం అంటే ఆ మీనింగ్ వస్తుంది. టోర్పోర్ అని అంటే టార్పీడో అని మీకు చూసే ఉంటారు మూవీస్లో. టార్పీడో సబ్మెరీన్ వదిలే మిస్సైల్ అనమాట. అది కొంచెం స్లోగా ల్యాగ్ బేస్డ్గా పోతూ ఉంటుంది అనమాట. అంత ఫాస్ట్గా వెళ్ళదు, స్లోగా వెళ్తుంది కానీ చాలా పవర్ఫుల్గా వెళ్తుంది. మొత్తం అంతా డెన్స్ వాటర్లో వెళ్తుంది కాబట్టి అంత ఫాస్ట్గా వెళ్ళదు, టార్పీడో అని అంటారు.
అది స్లోగా వెళ్తుంది, కొంచెం డ్రాగ్ అంతా ఉంటుంది అనమాట. లేదంటే టార్క్ ఎక్కువ ఉంటుంది, పవర్ ఎక్కువ ఉంటుంది దాన్ని పవర్. సో స్లోగా వెళ్ళడం దానికి సంబంధించింది. ఎన్ఈ లాంగోర్, ఈ రెండిట్లోనే నాకు తెలియదు. లేదంటే ఇక్కడ లాంగోర్ దగ్గర లాంగ్విష్, LANGUISH, లాంగ్విష్ అని అంటే జైల్లో పడేసి వేస్ట్ చేయడం అనమాట. ఏమీ చేయకుండా అక్కడ కూర్చుని వేస్ట్ అయిపోవడం. అది జైల్లో పడేసి ఒక రకంగా చెప్పాలంటే ప్రిజర్వ్, ఎందుకో ఒక ఐటెంని తెచ్చి ఎందుకు పనికి రాకుండా అలా పడేసి ఉంచడాన్ని లాంగ్విషింగ్ అని అంటారు అనమాట. వేస్ట్ చేయడం అన్నట్టు, మనీని కానీ డబ్బుని కానీ గోల్డ్ కానీ మిషన్ని కానీ ఏదన్నా. సో ఇక్కడ మెంటల్ వేరినెస్కి సంబంధించి వస్తుంది కాబట్టి ఎన్ఐ అవుతుంది అని అనుకుంటున్నాను నేను. ఎన్ఐ అనే ఆన్సర్ అనుకుంటున్నా, చూద్దాం ఏమవుతుందో. ద వర్డ్ ఎన్ఐ రివర్స్ ఎన్ఐ అనేది. లాంగోర్ అంటే స్టేట్ ఆఫ్ ఫిజికల్ ఆర్ మెంటల్ టైర్డ్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ, ఆఫెన్ ప్లెజెంట్ ఆర్ డ్రీమీ. ఓకే, లాంగోర్ అనేది మెంటల్ టైర్డ్నెస్, మెషిన్కి సంబంధించిందే. మెంటల్ టైర్డ్నెస్ అండ్ ల్యాక్ ఆఫ్ ఎనర్జీ మెషిన్కి సంబంధించింది కాదు ఇది. ఓకే, షీ లే ఇన్ హ్యామక్ ఫిల్డ్ విత్ సెన్స్ ఆఫ్ లాంగోర్ అండ్ వార్మ్ సమ్మర్. ఓకే, మనం టైర్డ్ అయిపోయి వచ్చిన తర్వాత హాయిగా పడుకొని రెస్ట్ తీసుకుంటాం చూసారా, దాన్ని విశ్రాంతి. నా తెలుగు స్పెల్లింగ్ సరిగ్గా ఉంటే బాగోపోతే క్షమించండి. విశ్రాంతి అనమాట. లాంగోర్ అంటే విశ్రాంతి అని అర్థం చేసుకోండి. టోర్పోర్ అంటే చెప్పాను కదా, లేజినెస్, స్టేట్ ఆఫ్ రెడ్యూస్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ. స్లో రెడ్యూస్డ్ ఫిజికల్ అండ్ మెంటల్ యాక్టివిటీ. ఎన్ఐ అనేది ఆన్సర్. ఓకే, మీరు అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, టీడీఎం అని అంటే ద స్టేట్ ఆఫ్ బీయింగ్ మోనోటోనస్ ఆర్ బోరింగ్. చెప్పాను కదా, మోనోటోనస్ ఆర్ బోరింగ్, అదే ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఆల్దో ద ఎక్స్పెరిమెంట్ హ్యాడ్ బిన్ మెటిక్యులస్లీ డిజైన్డ్, అన్ఫోర్సీన్ వేరియబుల్స్ డాష్ ద రిలయబిలిటీ ఆఫ్ ద కన్క్లూజన్స్. ఓకే, స్టేట్మెంట్ ఏం చెప్తుంది ఇక్కడ, మిస్సింగ్ బ్లాంక్లో ఏమొస్తుంది? అండర్మైన్ ద బాల్స్టర్డ్ రాటిఫైడ్ ఎక్సర్సర్వేటెడ్. బట్ ఫస్ట్ మనం స్టేట్మెంట్ అర్థం చేసుకుందాం. ఆల్దో ద ఎక్స్పెరిమెంట్ గురించి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాడు, కానీ ఏదో తేడా కొట్టింది. ఓవరాల్గా అది మీనింగ్ అనమాట. అన్ఫోర్సీన్ వేరియబుల్స్ అనేవి దాని యొక్క రిజల్ట్ని తేడా కొట్టింది. డాష్ ద రిలయబిలిటీ ఆఫ్ ఇట్స్ కన్క్లూజన్, దాని యొక్క కన్క్లూజన్ని, దాని యొక్క రిజల్ట్ని, కన్క్లూజన్ అంటే రిజల్ట్, ఫైనల్ మొత్తానికి ఎగ్జూమ్ చేయడం అన్నట్టు, ఫైనల్ ఎగ్జామ్షన్, దాన్ని దెబ్బ కొట్టింది ఓవరాల్గా. ఆ దెబ్బ కొట్టింది అనే చోట ఏం మీనింగ్ రావాలి? అన్ఫోర్సీన్ వేరియబుల్స్ అనేవి దెబ్బ కొట్టినాయి, ఓవరాల్గా ఏం రావాలి? ఓకే, ఫస్ట్ చూడండి. ఎక్సాసర్బేట్ అంటే హిందూ పేపర్లో ఎక్కువ వస్తుంది, అది మేక్ వర్స్, మేక్ WORS, ఉన్నదాన్ని ఇంకా దరిద్రం చేయడం అన్నమాట. ఇక్కడ ఎక్స్పెరిమెంట్ అంతా బాగా ముందే కేర్ఫుల్గా తీసుకుని, అంటే పాజిటివ్ సింబల్ ఉంది, ఇది నెగిటివ్ సింబల్ చెప్తుంది. సో ఇది మ్యాచ్ అవ్వదు, ఎక్సాసర్బేట్ అనేది రాదు. ఓకే, బాల్స్టెడ్ అని అంటే స్ట్రెంగ్తెన్, STRENGHEN, స్ట్రెంగ్తెన్, బాగా బలపరచడం బాల్స్టెడ్ అని అంటే. ఓకే, బాల్స్టెడ్ అంటే బలపరచడం అన్నప్పుడు ఎక్స్పెరిమెంట్ ఉన్న కన్క్లూజన్ని బలపరచాలి, కానీ దాని నెగిటివ్ ఎఫెక్ట్ చూపించింది. సో ఇక్కడ నెగిటివ్ ఎఫెక్ట్ చూపిస్తుంది, ఆన్సర్ ఏమో బాల్స్టెడ్ పెడితే పాజిటివ్ ఎఫెక్ట్ వస్తుంది, అంటే ఇంకా బలపరిచింది ఎక్స్పెరిమెంట్ అని వస్తుంది. సో వీక్ చేసిందని రావాలి ఎక్స్పెరిమెంట్, సో ఇది కూడా కాదు. ఓకే, అండర్మైన్డ్ రాటిఫైడ్ అని అంటే చెక్కింగ్ చేయడం అనమాట. లైక్ ఎలా చెప్పాలి, రికార్డ్స్ అన్నింటినీ తారోగా చెక్ చేయడం, దాన్ని రాటిఫికేషన్ అని అంటారు అనమాట, దాన్ని రాటిఫైడ్. ఓకే, చెక్కింగ్, CHECKING, ఇక్కడ చెక్ చేయలేదు, ఉన్నదాన్ని వర్స్ చేసింది. సో అండర్మైన్డ్ ఇట్స్ కన్క్లూజన్. అండర్మైన్ అని అంటే ఉన్నదాన్ని తగ్గించడం అనమాట. ఓకే, అదే ఆన్సర్. ద కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2. బాల్స్టెడ్ ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ మీన్స్ టు సపోర్ట్ ఆర్ స్ట్రెంగ్తెన్ విచ్ ఇస్ ద ఆపోజిట్ ఆఫ్ ద ఇంటెండెడ్ మీనింగ్. ఆప్షన్ 3. రాటిఫైడ్ ఈజ్ ఇన్కరెక్ట్ బికాస్ ఇట్ మీన్స్ ఫార్మల్, అప్రూవ్ ఆర్ కన్ఫర్మ్. ఓకే, ఎక్సాసర్బేట్ అంటే ఉన్నదాన్ని ఇంకా వర్స్ చేయడం, మేక్ సంథింగ్ వర్స్. ఓకే, ఇక్కడ చూడండి. ఇట్ రిమైన్స్ అన్క్లియర్, ఎర్రర్ ఫైండ్ అవుట్ చేయండి. It remains unclear whether the board intends to implement the proposal or if the statement was merely a strategic ploy, or if the statement was merely aimed at appeasing shareholders in light of the recent legal setbacks. ఇక్కడ ఎర్రర్ ఏముంది చూడండి. నేనైతే ఫస్ట్ ఎర్రర్ ఏం లేదు కదా, నో ఎర్రర్ పెడదాం అనుకున్నా, కానీ ఆప్షన్స్లో 4, 3, 2 అన్నింటిలో ఒక సెక్షన్ ఇచ్చాడు, నో ఎర్రర్ ఆప్షన్ లేదు. సో ఎర్రర్ పక్కా ఉంది. ఇక్కడ ఎర్రర్ ఎక్కడుంది అనేది మనం కనుక్కోవాలి. మనం ఇక్కడ చూడండి, వెదర్, WHETHER, వెదర్ అనే వచ్చిన చోట మ్యాక్సిమం ఇఫ్ అనేది రాకూడదు. ఓకే, మ్యాక్సిమం 90% డిఫర్ అది. ఒక ఎగ్జాంపుల్ ఎలా చెప్పాలి అని అంటే, వెదర్ హీ కాల్డ్ మీ, వెదర్ టు అపాలజైజ్, APOLOGISE, అపాలజైజ్, ఆర్ టు వార్న్, WARN మీ. ఆడు నన్ను క్షమాపణ చెప్పడానికైనా కాల్ చేస్తాడు, లేదంటే వార్న్ చేయడానికి. ఇక్కడ చూడండి, టు అపాలజైజ్, వెర్బ్కి సంబంధించి టు అపాలజైజ్ అని వచ్చింది, ఇక్కడ కూడా టు వార్న్, 2 + వెర్బ్, ఇక్కడ కూడా 2 + వెర్బ్ అని ఉంది.
ఆర్ వచ్చింది వెదర్. ఓకే, ఆర్ అనేది ఉండొచ్చు. ఇట్ రిమైన్స్ అన్క్లియర్ వెదర్ ద బోర్డ్ ఇంటెన్స్ టు ఇంప్లిమెంట్ ద ప్రపోజల్. ఇంటెన్స్ టు ఇంప్లిమెంట్ కదా, ఇక్కడ కూడా ఆర్ ద స్టేట్మెంట్ వాస్. ఇఫ్ అనేది తీసేస్తే ఆర్ ద స్టేట్మెంట్ వాస్, ఆర్ టు ద స్టేట్మెంట్ వాస్ అని రాకూడదు, టు అనేది రాకూడదు, ఆర్ అనేది వస్తే కరెక్ట్, ఇఫ్ అనేది రాకూడదు. లేదా ఇఫ్ ప్లేస్లో వెదర్ కూడా పెట్టుకోవచ్చు మనం. ఆర్ వెదర్ ద స్టేట్మెంట్ వాజ్ స్ట్రాటజిక్ ప్లాయ్ ఎయిమ్డ్ ఎట్ అపీజింగ్ షేర్ హోల్డర్స్. ఆల్రెడీ కంపెనీకి నష్టాల్లో వచ్చింది, లీగల్ సెట్ బ్యాక్ వచ్చింది. ఇప్పుడు బోర్డు ఒకటి కొత్తగా ఏదో ప్రపోజల్ ఇచ్చింది. ఆ ప్రపోజల్ అనేది కేవలం స్ట్రాటజిక్ ప్లాయా లేదంటే ఓన్లీ అదా అని, స్ట్రాటజిక్ ప్లాయ్ అని కంపెనీని నష్టాల నుంచి రాకుండా తీసుకెళ్ళడం చూస్తుందా అని. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటా. చూడండి, ద కరెక్టెడ్ ఫ్రేజ్ వెదర్ ద స్టేట్మెంట్ వాజ్ మియర్లీ స్ట్రాటజిక్ ప్లాయ్. ఓకే, దిస్ ఎన్ష్యూర్స్ వెదర్ ద స్టేట్మెంట్, వెదర్ ఆర్ ప్లేస్లో కూడా వెదరే వచ్చింది అనమాట ఇక్కడ, లేదంటే ఆర్ కూడా పెట్టచ్చు. బట్ ఓవరాల్ ఎర్రర్ అనేది ఇక్కడ ఉంది, ఇఫ్ అనేది ఉండకూడదు వెదర్ తోటి, అది గుర్తుంచుకోండి. ఒకవేళ ఇక్కడ కూడా ఇఫ్ వస్తే ఇక్కడ కూడా ఇఫ్ అనేది రావాలన్నమాట. లేదంటే ఇక్కడ క్వశ్చన్ ఎక్కడ ఇఫ్ లేదు కాబట్టి ఆర్ అనేది చాలు, వెదర్ ప్లస్ ఆర్, అది గుర్తుంచుకోండి. WHETHER వెదర్ ప్లస్ ఆర్ అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ రూల్స్, గుర్తుంచుకోండి. హీ వాక్డ్ స్లోలీ లెస్ట్ హీ షుడ్ ఫాల్. ఇక్కడ ఇంకొక రూల్ ఉంది గాయస్, ఇది చూడండి. ఇక్కడ సెంటెన్స్లో ఈ హైలైటెడ్ వర్డ్ లెస్ట్ హీ షుడ్ ఫాల్ అనే దాన్ని మనం రీప్లేస్ చేయాలి. దేంతో రీప్లేస్ చేయాలి? హీ వాక్డ్ స్లోలీ, కింద పడతాడనే భయంతో మెల్లగా నడిచేయాలి. కానీ ఎప్పుడైనా సరే లెస్ట్ ప్లస్ V1 అంటే ఏంటి? బేస్ వెర్బ్ అండ్ నో హెల్పింగ్ వెర్బ్ లైక్ షుడ్, కుడ్ ఎట్సెట్రా అనమాట. హీ వాక్డ్ స్లోలీ లెస్ట్ ఇన్ ఆర్డర్ నాట్ టు ఫాల్. ఓకే, ఇది కూడా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, నేను ఇది పెట్టే కానీ ఇది ఆన్సర్ రాంగ్ అని చెప్పాడు. సో ఇది కాదు, సో దట్ హీ మే నాట్ ఫాల్. హీ వాక్డ్ స్లోలీ సో దట్ హీ మే నాట్ ఫాల్, లెస్ట్ హీ ఫాల్, ఇది కరెక్ట్ ఆన్సర్ అనమాట. ఓకే, లెస్ట్ హీ ఫాల్. చూడండి, లెస్ట్ హీ సబ్జెక్ట్, ఇది ఫాల్ అనేది V1 బేస్ ఫామ్లో ఉంది. అండ్ నో హెల్పింగ్ వర్బ్ షుడ్ గివ్ అలాంటిది ఏం లేదు. ఫర్ ఫియర్ ఆఫ్ ఫాలింగ్ కాదు. ఓకే, లెస్ట్ హీ ఫాల్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద మోస్ట్ సూటబుల్ ఆన్సర్ టు రీప్లేస్ హైలైటెడ్ పార్ట్స్ ఆఫ్ ద సెంటెన్స్. హీ స్పీక్స్ ఇంగ్లీష్ గుడ్. ఓకే గాయస్, ఈ సెంటెన్స్ గుర్తుంచుకోవాలంటే మీరు ఇంకో 2 సెంటెన్స్ గుర్తుంచుకోండి. గుడ్ అనేది ఒక ఎడ్జెక్టివ్. ఓకే, ఇక్కడ వెర్బ్ని క్వాలిఫై చేస్తుంది. వెర్బ్ని క్వాలిఫై చేస్తే అడ్వర్బ్ అవ్వాలి. సో గుడ్ అనేది ఇక్కడ రాకూడదు. లైక్ యు ఆర్ ఏ గుడ్ బాయ్, యు ఆర్ ఏ గుడ్ బాయ్ కదా. బాయ్ అనేది నౌన్ని క్వాలిఫై చేస్తుంది కాబట్టి ఇది ఎడ్జెక్టివ్ అయింది. ఓకే అండ్ TEACH టీచ్ గుడ్. ఇక్కడ చూడండి, టీచ్ అనేది వెర్బ్, గుడ్ అనేది ఎడ్జెక్టివ్, మ్యాచ్ అవ్వదు. సో గుడ్ ప్లేస్లో ఏం రావాలంటే వెల్ అనేది రావాలి. వెల్ అనేది అడ్వర్బ్ అవుతుంది. ఓకే, సేమ్ అదే యూ టీచ్ వెల్ అని వచ్చింది కదా, వెర్బ్కి వెల్ వస్తుంది అనమాట. సో ఇక్కడ అంటే హీ స్పీక్ ఇంగ్లీష్, వెర్బ్ రావాలి, గుడ్ రాకూడదు. వెరీ గుడ్ అనేది రాకూడదు. నైస్లీ, యూ టీచ్ ఇంగ్లీష్ నైస్లీ అనేది కూడా యూ లుక్ నైస్, యూ లుక్ క్యూట్, ఒక పర్సన్ని టార్గెట్ చేస్తున్నట్టే ఉంది. సో నైస్లీ అనేది కూడా అవ్వదు. ఫ్లూయెంట్లీ, స్పీక్స్ని యూ స్పీక్ ఫ్లూయెంట్లీ అని చెప్పేసి వస్తుంది. ఇది అయ్యే ఛాన్స్ ఉంది. నేను యాక్చువల్లీ ఫ్లూయెంట్లీ అని పెట్టాను, బట్ వెల్ అనేది చెప్పేసి ఇలాగా సింపుల్ క్వశ్చన్కి సింపుల్గా ఫ్రేజల్ వర్బ్ కింద వస్తుంది అనమాట. యూ టీచ్ వెల్ అని వచ్చినప్పుడు హీ స్పీక్స్ వెల్ అనేది కూడా గుర్తుంచుకోండి. స్పీక్స్ వెల్ కూడా వెల్లే వస్తుంది ఆన్సర్. ఓకే, ఫ్లూయెంట్లీ కాదు. ఓకే, ఆప్షన్ 3 ఫ్లూయెంట్లీ ఈజ్ ఇన్కరెక్ట్ బికాజ్ సెంటెన్స్ డస్ నాట్ ఎక్స్ప్లిసిట్లీ రిఫర్స్ టు ఫ్లూయెన్సీ బట్ రాదర్ స్పీకింగ్ స్కిల్. ఓకే, పక్కా ఫ్లూయెంట్గా మాట్లాడతాడు, నాన్ స్టాప్గా మాట్లాడతాడు అని లేదు. ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడా లేదా అనేది, ఫ్లూయెంట్గా మాట్లాడతాడా, కంటిన్యూస్గా ఏ ఎర్రర్ లేకుండా మాట్లాడతాడా అన్న దాని గురించి డిస్కషన్ లేదు కాబట్టి ఫ్లూయెంట్లీ తీసేసాడంటాడు. ఓకే, సరిపోయింది. ఇట్లాంటి క్వశ్చన్ వస్తే మనం ఊరుకుంటాం. ఓకే, సో హీ స్పీక్స్ ఇంగ్లీష్ వెల్ అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే, లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. సెలెక్ట్ ద మోస్ట్ అప్రాప్రియేట్ యాంటోనిమ్ ఆఫ్ ద వర్డ్ డిమూర్. డిమూర్ అంటే నాకు మీనింగ్ లేదంటే D1 DEMON. D1 అంటే రాక్షసులు, డిమూర్ కూడా ఆల్మోస్ట్ మ్యాచ్ అవుతుంది. బట్ ఎజ్యూమ్ చేయడం, మనకి ఏమి తెలియనప్పుడు ఇంకేం చేస్తాం, ఎజ్యూమ్ చేయడమే. అగ్రీ, అపోజ్, అబ్జెక్ట్, రెసిస్ట్. అపోజ్, అబ్జెక్ట్, రెసిస్ట్, చూసారా ఈ 3 ఒకే మీనింగ్ ఉన్నాయి. అపోజ్ చేయడం, అబ్జెక్ట్ చేయడం, రెసిస్ట్ చేయడం. సో అగ్రీ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, the word demur means to raise objections or show reluctance in antonym. Okay, select the most appropriate antonym of the given word. Zany, ఇక్కడ కూడా యాంటోనిమే.
జానీ అని అంటే నాకు తెలియదు, బట్ చూద్దాం ఆప్షన్స్లో ఏదైనా మ్యాచ్ అవుతుందని. బిజార్, క్లౌనిష్, ఈ రెండు కూడా తేడా కొట్టడం. ఎసెంట్రిక్ అనేది కూడా కొంచెం డిఫరెంట్గా ఉండవు. ఎసెంట్రిక్ బిలియనేర్ అని అంటారు కదా, కొంచెం డిఫరెంట్గా ఆలోచించడం, డిఫరెంట్గా ఇన్వెస్ట్ చేయడం, లైక్ ఇలాన్ మస్క్. లేదంటే ఇంకొక రకంగా చెప్పాలంటే ఎసెంట్రిక్ ఫిల్మ్ మేకర్, ECCENTRIC, ఎసెంట్రిక్ ఫిల్మ్ మేకర్, FILMAKER. వెరైటీ డిఫరెంట్ సినిమాలు తీసేవాడు ఎవడున్నాడు మన ఇండియా, సౌత్ ఇండియాలో ఎస్పెషల్లీ యాక్టర్ ఎవరు మీకు తెలుసుంటే గుర్తుంచుకొని, ఉపేంద్ర, UPENDRA, ఉపేంద్ర. ఉప్పి దాదా అని సోషల్ మీడియాలో మీమ్స్ వస్తాయి కదా, వెరైటీ డిఫరెంట్ సినిమాలు తీస్తాడు, ఎసెంట్రిక్ అనేటతో తేడా ఉండడం. సో ఈ మూడు కూడా ఒకటే మీనింగ్కి వస్తున్నాయి ఈ మూడు. సో జానీ అని అంటే కొంచెం నెగిటివ్, డిఫరెంట్, బిజార్, తేడా ఉండేవాళ్ళని జానీ అంటారు. సో సెన్సిబుల్ అనేది కరెక్ట్ ఆన్సర్. సెన్సిబుల్ అంటే ప్రాక్టికల్ అది ఉండడం అన్నమాట. జానీ అంటే చూడండి ఎసెంట్రిక్, క్లౌనిష్, బిజార్, పెక్యులియర్. ఓకే, నెక్స్ట్ స్పాట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ వెదర్ సైన్స్. వెదర్కి సంబంధించి సైన్స్. ఇక్కడ చూడండి మీటిఆర్ గురించి రాసి, ఫస్ట్ మనం మీటిఆర్ స్పెల్లింగ్ గుర్తుంచుకోండి. METEOR, మీటిఆర్. ఓకే, METERO ఉంది కాదు, METEOROLOGY. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది. ఓకే, ఇది అయ్యే ఛాన్స్ ఉంది, రౌండ్ అప్ చేస్తున్నా. METEORG, ఎప్పుడైనా GIE అని తక్కువ. METEREO, రియోలజీ అని వస్తుంది ఇక్కడ, ఇది కూడా కాదు. ఆన్సర్ వచ్చేసి ఇదే, మీటిఆరాలజీ. కరెక్ట్ స్పెల్లింగ్ ఇది అవుతుంది చూడండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద ఫ్రేజల్ వర్బ్. ఫ్రేజల్ వర్బ్ అనేది ఏముంది? ద ఇష్యూ వాజ్ సో డెలికేట్ దట్ షీ చూస్ టు డాష్ ఇట్ టుగెదర్. ఓకే, బ్రష్ సైడ్, వాక్ ఇన్ టు, షై అవే ఫ్రమ్, లీన్ ఓవర్. ఓకే, లీన్ ఓవర్ అని అంటే ఫస్ట్ కింద నుంచి వద్దాం. లీన్ ఓవర్ అని అంటే అర్థమైంది. లీన్ ఓవర్ అని అంటే షోల్డర్ టు లీన్, SHOULDER టు లీన్. షోల్డర్ టు లీన్ అనేది ఇడియం అనమాట. ఐ మీన్ నీ గర్ల్ ఫ్రెండ్ ఉందనుకో, నీ భుజం మీద తలకాయ పెట్టుకుని తను లీన్ అయ్యి తన బాధలు చెప్పుకోవచ్చు, హగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంటే ఈ షోల్డర్ టు లీన్ అని, పక్కన నువ్వు తోడు ఉంటావు అని చెప్పడానికి లీన్ అవ్వడం. అంటే ఒక బాక్స్ ఉంది, దీని మీద ఒక స్కేల్ ఇలా ఉంది, దీన్ని లీన్ అవ్వడం అంటారు. షోల్డర్ మీద కూడా అలాగే తల పెడతాం కదా, అదనమాట లీన్ ఓవర్ అనేది. అది కాదు, షై అవే ఫ్రమ్, ఇదే యాక్చువల్లీ కరెక్ట్ ఆన్సర్. దాని మీనింగ్ తర చెప్తా. బ్రష్ సైడ్ అని అంటే అర్థం ఏంటో తెలుసా? బ్రష్ సైడ్ అని అంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, నీకు నీ శత్రువు ఉన్నాడు, మీ ఇద్దరి యొక్క డిఫరెన్సెస్ని కానీ మీ ఇద్దరికి పని చేయాల్సి వచ్చింది. యూ బ్రష్, BRUSH సైడ్ యువర్ డిఫరెన్స్, యువర్ డిఫరెన్స్ విత్ యువర్ ఎనిమీ, ENEMY, యువర్ ఎనిమీ, అండ్ వర్క్ టుగెదర్, అండ్ వర్క్ TOGATHR. నీ శత్రుతో నువ్వు పని చేయాల్సి వచ్చింది, నువ్వు ఏం చేయాల్సి వచ్చినట్టు నీ డిఫరెన్స్ని పక్కన పెట్టాలి. బ్రష్ సైడ్ యువర్ డిఫరెన్స్ అని అంటారు అనమాట దాన్ని. మీ యొక్క తేడాలని, మీ యొక్క గొడవల్ని పక్కన పెట్టి పని చేయండి అని చెప్పడాన్ని బ్రష్ సైడ్ అని అంటారు. వాక్ ఇంటూ అని అంటే డైరెక్ట్గా ప్రాబ్లం గురించి, ఇష్యూ గురించి డైరెక్ట్ హీ వాక్డ్ ఇన్ టు ద ప్రాబ్లమ్ స్ట్రైట్ అని, వాక్డ్ ఇన్ టు మై ఫేస్ అని డైరెక్ట్గా అలాగంటారు మీనింగ్. ఎదురుపట్టం అలాంటి మీనింగ్ వస్తుంది. ఓకే, షై అవే ఫ్రమ్ అంటే ఇంత సేమే. ఆ విషయం గురించి అసలు నోరెత్తకుండా, మాట్లాడకుండా, పట్టించుకోకుండా ఉండడం. రీసెంట్గా ఇప్పుడు మీరు న్యూస్ చూస్తుంటే ఆల్మోస్ట్ మీకు జరుగుతున్నది పోక్సో కేసులు అవన్నీ న్యూస్లో వస్తుంది కదా. ఏ పొలిటీషియన్ కానీ, ఏ యొక్క సినీ సెలబ్రిటీ కానీ ఆ పోక్సో కేసు గురించి మాట్లాడడానికి ఇష్టపడట్లేదు. సో దాన్ని షై అవే ఫ్రమ్ అంటారు అనమాట. ద మెయిన్ స్ట్రీమ్ మీడియా, STREAM MEDIA ఈస్ SHYING, షయింగ్ అవే ఫ్రమ్ పోక్సో కేస్ డిస్కషన్, DISCUSSION, షయింగ్ అవే ఫ్రమ్ పోక్సో కేస్ డిస్కషన్ అనమాట. ఓకే, ద ఫ్రేజల్ వర్బ్ షై మీన్స్ టు అవాయిడ్ సంథింగ్ బికాస్ ఆఫ్ ఫియర్. భయపడి అవాయిడ్ చేయడాన్ని షై అవే ఫ్రమ్ అని అంటారు అనమాట. ఓకే, అది గుర్తుంచుకోండి. The company needs a detailed feedback from all departments before finalizing its researching plan for the upcoming fiscal year. Okay, the company needs a detailed feedback from all departments before finalizing its restructuring plan for the upcoming fiscal year. ఇక్కడ చూడండి చాలా టఫ్ క్వశ్చన్ ఇది. ఎర్రర్ ఉంది, ఎక్కడ నో ఎర్రర్ అనే ఆప్షన్ లేదు. సో ఎర్రర్ వచ్చేసి 1లో ఉంది అనమాట. 1లో ఏం ఎర్రర్ ఉంది మీకు చూస్తే, కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్ రూల్ అనమాట ఇది. COUNTABLE, కౌంటబుల్ నౌన్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. అన్కౌంటబుల్ నౌన్, ఓకే, నౌన్
కౌంటబుల్ నౌన్ అని అంటే ఏంది, లైక్ పెన్. పెన్ అనేది కౌంటబుల్ నౌనే. అన్కౌంటబుల్ నౌన్ అంటే మనం దాన్ని కౌంట్ చేయలేం, లైక్ మిల్క్. లీటర్స్ గీటర్స్ అని కౌంట్ చేయం, కానీ సింగిల్ పెన్, ఏ పెన్ అని అంటాం, కానీ ఏ మిల్క్ అని అనలేం కదా. 1 లీటర్ ఆఫ్ మిల్క్ అని అంటాం, కానీ ఏ మిల్క్ దా మిల్క్ అని అంటాం. సో పెన్నుకి అయితే ఏ పెన్ అని వస్తుంది, ఎన్ యాపిల్ అని వస్తుంది. మిల్క్కి మాత్రం ద మిల్క్ ఈజ్ పాయిజన్డ్, ద మిల్క్ ఇన్ జార్ ఈజ్ పాయిజన్డ్, POISONED పాయిజన్, ద మిల్క్ ఇన్ జార్ ఈజ్ పాయిజన్డ్. సో దా అనే ఆర్టికల్ మాత్రమే వస్తుంది, ఏ అనే ఆర్టికల్ రాదు. మ్యాక్సిమం దా కూడా రాదు, అసలు చాలా తక్కువ, వెరీ రేర్ కేసులో వస్తుంది. ఓన్లీ స్పెసిఫిక్గా ఆ జార్లో ఉన్న మిల్క్ పాయిజన్ అయింది కాబట్టి ద మిల్క్ ఇన్ ద జార్ ఈజ్ పాయిజన్డ్ అని అలా చెప్తాం అనమాట. ఓకే, అలాగ వస్తుంది. సో ఇక్కడ కూడా ఫీడ్బ్యాక్ అనేది అన్కౌంటబుల్ నౌన్, UNCOUNTABLE, అన్కౌంటబుల్ నౌన్. సో ఫీడ్బ్యాక్ దగ్గర ఏ అనేది వచ్చింది, ఏ అనేది ఫీడ్బ్యాక్కి ఉండకూడదు. ద కంపెనీ నీడ్స్ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్ అనేది ఉండాలి, లేదా ద కంపెనీ నీడ్స్ దా అనేది కూడా ఇక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. చూడండి, దా ఫీడ్బ్యాక్ ఒక స్పెసిఫిక్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడట్లేదు, మనం జనరల్ ఫీడ్బ్యాక్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఏమీ రాదు, ఏ ఆర్టికల్ రాకుండా ఉండాలి. అదే ఎర్రర్ ఇక్కడ చూడండి. ద కంపెనీ నీడ్స్ ఎ డీటెయిల్ అన్కౌంటబుల్ నౌన్ డస్ నాట్ రిక్వైర్ ద ఆర్టికల్ ఏ. ఓకే, అదే అనమాట ఆన్సర్. అన్కౌంటబుల్స్ లైక్ ఫీడ్బ్యాక్ కెనాట్ హ్యావ్ ఆర్టికల్స్ లైక్ ఏ ఆర్ అండ్ బిఫోర్ దెమ్. కరెక్ట్ సెంటెన్స్, ద కంపెనీ నీడ్స్ ఎ డీటెయిల్డ్ ఫీడ్బ్యాక్. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇది యాక్టివ్ ప్యాసివ్, ACTV, యాక్టివ్ ప్యాసివ్. చూద్దాం. ద టీమ్ విల్ బి రివైజింగ్ ద అల్గారిథమ్స్ డ్యూరింగ్ ద వర్క్షాప్. ఓకే, ద టీమ్ విల్ బీ అని ఉంది. ఓకే, విల్ బీ అని ఉంటే విల్ బీ అని ఉందా? ఓకే, అన్నిట్లో విల్ బీ ఉంది, ఒక్క చోట దట్ అల్గారిథమ్స్ వర్ బీయింగ్ రివైజ్. ఓకే, సబ్జెక్ట్ ఏంటి? ద టీమ్. సబ్జెక్ట్ వచ్చేసి ద టీము, అల్గారిథం రివైజింగ్ ద అల్గారిథమ్స్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఇప్పుడు మనకి ఆబ్జెక్ట్స్ అనేది సబ్జెక్ట్ అవుద్ది, సబ్జెక్ట్ అనేది ఆబ్జెక్ట్ అవుద్ది. ఓకే, ఆబ్జెక్టింగ్ చేద్దాం. ద అల్గారిథమ్స్ అన్ని చోట సబ్జెక్ట్ అల్గారిథం ఉంది. ఓకే ఓకే, విల్ బీ ఉంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్లో వర్ ఉంది, ఇక్కడ విల్ ఉంది. అంటే ఫ్యూచర్ టెన్స్కి సంబంధించి మాట్లాడుతాం, ఇక్కడ పాస్ట్ టెన్స్కి వచ్చేసింది వర్. సో ఇది కానే కాదు, ఫస్ట్ వన్ కాదు. ఓకే, ద అల్గారిథమ్స్ విల్ బీ. ఇంకొకటి రివైజింగ్, V1 ప్లస్ ఇంగ్ ఉంటే BEING అని వస్తుంది. యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ రూల్ని మీకు చెప్పాను నేను. V1 ప్లస్ ఇంగ్ అని ఉంటే బీయింగ్ అని వస్తుంది ఆ ఆప్షన్లో. ఓకే, ద టీమ్ విల్ బీ రివైజింగ్ అని ఉంది కాబట్టి దట్ అల్గారిథమ్స్ విల్ బీ బీయింగ్ రివైజ్డ్ అనేది కరెక్ట్ ఆన్సర్. అల్గారిథమ్ విల్ బీ బీన్ అని ఉంది. బీన్ అనేది ఎప్పుడు వస్తుంది? హ్యాజ్ ఉంటే. క్వశ్చన్లో హ్యాజ్ ఉంటే ఆప్షన్లో హ్యాజ్ ప్లస్ బీన్ అనేది ఉండాలి. ఓకే, కానీ ఇక్కడ విల్ బీ బీన్ అని ఉంది. ఇది అసలు మ్యాచ్ అవ్వట్లేదు, ఇది కూడా కాదు. ద అల్గారిథమ్స్ విల్ బీ రివైజ్డ్, బీయింగ్ అనేది అసలు ఇక్కడ లేనే లేదు. ఓకే, ఇక్కడ ఇది ఒక్క దాంట్లోనే ఉంది. ద అల్గారిథమ్స్ విల్ బీ బీయింగ్ రివైజ్డ్ డ్యూరింగ్ ద వర్క్షాప్, ఇదే కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాట్ ఓన్లీ ద మినిస్టర్ బట్ ఆల్సో ద బ్యూరోక్రాట్స్ ఓకే హ్యాస్ బీన్ అక్యూజ్డ్ ఆఫ్ మ్యానిపులేటింగ్ ద డేటా ప్రెజెంటెడ్ ఇన్ ద ఎకనామిక్ సర్వే. ఆ మినిస్టరే కాదు, బ్యూరోక్రాట్లు కూడా మినిస్టర్తో కలిసి మొత్తం అంతా డేటాని సంకనాకిచ్చి తప్పుడు డేటా వదిలేరు జనాలకి, డబ్బులు మింగేసి. ఓవరాల్గా అది మీనింగ్. ఓకే, ఇక్కడ ఎర్రర్ ఏముంది క్వశ్చన్లో? చూడండి, నో ఎర్రర్ ఆప్షనే లేదు. సో ఎర్రర్ ఏముంది మీకు తెలుసో తెలీదో, నేను మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పా. EITHER, ఐదర్ ఆర్, నైదర్ నార్, నాట్ ఓన్లీ బట్ ఆల్సో, బట్ ALSO. ఇలాంటి టర్మ్స్లో మాత్రం ఏమొస్తుందంటే సెకండ్ వర్బ్, సెకండ్ నౌన్ ప్లూరల్ ఉంటే వెర్బ్ ప్లూరల్ వస్తుంది. అంటే ఇట్ సైడ్ ఉన్న వెర్బ్ ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా ప్లూరల్ వెర్బ్ వస్తుంది, వెర్బ్ కూడా ప్లూరల్ వస్తుంది. ఓకే, ఇక్కడ నౌన్ సింగులర్ ఉంటే వెర్బ్ కూడా సింగులర్ వస్తుంది. దీని యొక్క నౌన్ స్టేట్ బట్టి డిపెండ్ అవుతుంది. ఉత్తి విత్ అని వచ్చింది అనుకోండి, లైక్ ద టీచర్, TEACHER, ద టీచర్ విత్ హెర్, STUDENTS, స్టూడెంట్స్, ఇది ప్లూరల్. టీచర్ వచ్చేసి సింగులర్. వెంట్ టు పార్టీ, వెంట్ టు PART. ఆఫ్కోర్స్ టీచర్లతో నేను సచిన పోను, పిచ్చ కొట్టుడు కొట్టేవారు మమ్మల్ని అయితే మా టీచర్లు. మీ టీచర్లు ఎలాంటి వాళ్ళు మాకు తెలియదు. మా టీచర్లు సచిన ఉద్యోగాలు ఉండేవాళ్ళు కాదు, పార్టీకి వెళ్ళే సీన్ అసలుకి లేదు. ఓకే, కానీ ఇక్కడ వెర్బ్ ఏంది? విత్ హెర్ స్టూడెంట్స్ వెంట్ టు ద పార్టీ. ఓకే, హ్యాస్ గాన్ టు ద పార్టీ. హ్యాస్ గాన్ అని పెడితే మీకు హెల్పింగ్ వెర్బ్ ఇక్కడ హ్యావ్ అనేది ఎందుకు, స్టూడెంట్స్ ఉన్నప్పుడు హ్యావ్ రావాలి కదా, హ్యాస్ ఎందుకు వచ్చింది అనేది అర్థమవుతుంది. హ్యాస్ గాన్ టు ద పార్టీ కదా,
సో హ్యాజ్ అనేది ఈ స్టూడెంట్ కాదు, టీచర్ని డిఫైన్ చేస్తుంది. టీచర్ యొక్క వెర్బ్ సింగులర్ ఉంది కాబట్టి హ్యాజ్ వచ్చింది. ఒకవేళ ఇక్కడ ఐదర్ ద టీచర్ ఆర్ ద స్టూడెంట్స్ హ్యావ్ గాన్ టు ద పార్టీ అని వచ్చినప్పుడు హ్యావ్ అని రావాల్సిందే. సో ఇక్కడ కూడా బ్యూరోక్రాట్స్ ప్లూరల్ ఉంది, ఇక్కడ హ్యాజ్ ఉంది. సో నాట్ ఓన్లీ బట్ ఆల్సో ద బ్యూరోక్రాట్స్ కదా, ఇది మెయిన్ వెర్బ్ అనమాట, మెయిన్ నౌన్ ఇది. సో బ్యూరోక్రాట్స్ ప్లూరల్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా ప్లూరలే ఉండాలి, HAVE అని రావాలి. ఓకే, మీకు అర్థమైంది అనుకుంటున్నా. అర్థం కాకపోతే కింద కామెంట్ చేయండి. సపరేట్గా ఒక ఈ ఎక్సర్సైజ్ మీద నేను ఒక 10-15 క్వశ్చన్లు వదులుతా, మనం ప్రాక్టీస్ అవుద్ది మీకు. She said that she used to play the violin when she was young. Okay, ఇది డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ ఇండైరెక్ట్ INDIRECT, డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్. ఓకే, చూద్దాం. She said that she used to play violin when she was young. Okay, she said that she used to play violin when she was young. Okay, she అనేది కాస్త I అవుతుంది. ఎందుకు అంటే తన గురించి చెప్తుంది. she said అనేది ఇక్కడ ఉంది. I used to play violin when I was young అంతే. కానీ ఇక్కడ యూజ్డ్ అంటే మరి V2 ఉన్నప్పుడు మనం పాస్ట్ టెన్స్లోకి మారుస్తున్నప్పుడు V1 అవ్వాలి కదా, ఇక్కడ ఎందుకు అవ్వలేదు అనే క్వశ్చన్ వస్తుంది మీకు. చూడండి, I used to play violin when I was young, she said. కరెక్టే, ఇది కరెక్టే అని నేను ఇదే పెట్టా, కానీ ఇది కాదు, రాంగ్ ఆన్సర్. I played the violin when I was young, ఇది అసలు మ్యాచ్ అవ్వట్లేదు. I used to ఉంది, ఇక్కడ కూడా యూజ్ ఉండాలి. I used to play the violin when I was young, she said. ఓకే, ఇక్కడ యూస్ టు అనేది ఎందుకు రాదు అని అంటే యూస్ టు అనేది నెగిటివ్ టర్మ్ వస్తుంది. యూస్ టు ఈజ్ ఈక్వల్ టు నెగిటివ్ టర్మ్. యూజ్డ్ టు అనేది పాజిటివ్ టర్మ్ కింద వాడుతాను. ఐ యూస్ టు బి సో గుడ్ ఎట్ మ్యాథమెటిక్స్, ఐ యూస్ టు బి సో గుడ్ విత్ క్రికెట్ అలా చెప్తాం కదా, అలాగనమాట. సో యూజ్డ్ టు అనేది పాజిటివ్ టర్మ్ కోసం. యూస్ టు అనేది దిస్ ప్లేస్ యూజ్డ్ టు బి ఏ హెవెన్ ఫర్ పీపుల్ బట్ నౌ ఇట్ ఈస్ నాట్. చూడండి, this place used to be a heaven, now it's hell. చూసారు కదా, ఇక్కడ యూస్ టు అని రాశా, ఎందుకంటే నెగిటివ్ టర్మ్లో వాడుతున్నా కాబట్టి. ఇప్పుడు దరిద్రంగా ఉంది, ఒకప్పుడు బాగుండేది కానీ ఇప్పుడు చాలా దరిద్రంగా ఉంది. కానీ అదే యూజ్డ్ టు అని వస్తే అంత పాజిటివే. ఐ యూజ్ టు ప్లే, కానీ ఇక్కడ నెగిటివ్ ఏం లేదు. ఇప్పుడు నేను బ్యాడ్గా వాయిస్తున్న వాయిలిన్ అని చెప్పేసి ఏం మెన్షన్ లేదు, కాబట్టి యూజ్డ్ టు అనేది పాజిటివ్ ఇండికేటర్ రావాలని పాజిటివ్ ఇండికేటర్ వాడాం. ఓకే, చూడండి, పాజిటివ్ స్టేట్ ఐ యూజ్ టు ప్లే ద వాయిలిన్. నెగిటివ్ స్టేటెడ్ డిడ్ నాట్ యూస్ టు. ఐ డిడెంట్ యూస్ టు లైక్ మ్యూజిక్. చూసారు కదా, నాకు మ్యూజిక్ ఇష్టం ఉండేది కాదు అన్నప్పుడు యూస్ టు అనేది వాడాము ఇక్కడ. ఎగ్జాంపుల్ చూస్తే అండ్ క్వశ్చన్ యూస్ టు. డిడ్ యూ యూస్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే. ఓకే, క్వశ్చన్ చేయడానికి డిడ్ యూ యూస్ టు ప్రాక్టీస్ ఎవ్రీడే అని చెప్పేసి అలా వాడతాం అనమాట. ఓకే, అండ్ ఆల్సో ఇంకో రూల్ ఇక్కడ డిడ్ ప్లస్ V1 వస్తుంది. డిడ్ ప్లస్ V1, యూజ్డ్ టు అనేది ఇక్కడ అసలు వచ్చే ఛాన్స్ లేదు, డిడ్ ప్లస్ V1 వస్తుంది. అదొక రూల్ గ్రామర్లో మీకు గుర్తుంది అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం రీఅరేంజ్మెంట్ సెంటెన్స్. ఇది నాకు ఎగ్జామ్లో మెయిన్ దెబ్బ కొట్టేది ఇదే, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్. సో దీన్ని అరేంజ్ చేయాలంటే ఫస్ట్ మనకు కావాల్సింది ఏంటంటే ఇంట్రో. టాపిక్కి సంబంధించి ఇంట్రో ఉండాలి. ఇంట్రో తర్వాత యాక్షన్, దానికి సంబంధించిన యాక్షన్ ఉంటుంది. ఆ తర్వాత రిజల్ట్ లేదా ప్రాపర్టీస్. ఇక్కడ ఇంట్రో ఒకసారి మొత్తం ఎరేజ్ చేస్తున్నా. సారీ, ఫస్ట్ వచ్చేసి లైన్ ఇంట్రోకి సంబంధించి ఉంటుంది. తర్వాత ప్రాపర్టీస్ PRO PRTS, దాని యొక్క డెఫినేషన్, మీనింగ్, దాని ఏం పనిచేస్తుంది. తర్వాత యాక్షన్, ఆ తర్వాత రిజల్ట్, దాని యొక్క యాక్షన్కి రిజల్ట్. ఓకే, ఇప్పుడు చూద్దాం. దిస్ అకర్స్ బికాస్ ద కూలింగ్ లిక్విడ్ ట్రాప్స్ ద ఇంటర్నల్ హీట్ ప్రివెంటింగ్ స్టాండర్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఫాల్. దిస్ అకర్స్ అన్నారు అంటే ఆల్రెడీ ఒక యాక్షన్ జరిగింది, దాని ఎందుకు జరుగుతుంది అని చెప్తుంది అది. ఓకే, సో ఫస్ట్ వన్ అయితే ఛాన్సే లేదు, ఫస్ట్ వన్ అయ్యే ఛాన్స్ అయితే లేదు. ఫస్ట్ సెంటెన్స్ ఇదైతే కాదు. ఓకే, సెకండ్ సెంటెన్స్, ద రిజల్టింగ్ సబ్స్టెన్స్ ఈజ్ అమార్ఫస్ సాలిడ్. ఓకే, ఇది కూడా యాక్షన్ తర్వాత రిజల్ట్కి సంబంధించి మాట్లాడుతుంది. సో 2 కూడా ఫస్ట్ సబ్జెక్ట్ అయ్యే ఛాన్స్ లేదు. 3, ర్యాపిడ్ థర్మల్ క్వెంచింగ్ ఈజ్ ద ప్రైమరీ మెథడ్ యూజ్డ్ టు బైపాస్ ద న్యాచురల్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ సర్టెన్ అలాయ్స్. ఇది చూడండి, ఇది ఇంట్రడక్షన్ లాగా ఉంది. ఓకే, 3 అనేది ఇంట్రో దగ్గర ఫేమ్ అవుతుంది. 3 ఛాన్స్ ఉంది. ఓకే, సచ్ స్ట్రక్చరల్ ఇర్రెగ్యులారిటీ, ఇది కూడా సెకండ్ సెంటెన్స్, ఇది కాదు. సో ఫస్ట్ సెంటెన్స్ అయితే 3 అని అర్థమైపోయింది మనకి. ఓకే,
ఇప్పుడు చూద్దాం 3. ర్యాపిడ్ థర్మల్ క్వెంచింగ్ ఇస్ ద ప్రైమరీ మెథడ్ యూజ్డ్ టు బైపాస్ ద న్యాచురల్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ సర్టెన్ అలాయ్స్. కొన్ని అలాయ్స్ని క్రిస్టలైజేషన్ అవ్వకుండా అసలు క్రిస్టలైజేషన్ అంటే ఏందో కూడా నాకు తెలియదు. అంటే రెండింటిని కలిపి ఒక థర్మల్ క్వెంచింగ్ అనేది, క్వెంచ్ మై థర్స్ట్ అంటే థర్మల్ వేడిని తగ్గించడం లేదా వేడి చేయడానికి సంబంధించి ఏదో ఉంది. ఓకే, అదొక ప్రాసెస్. ఆ ప్రాసెస్ అని అంటున్నారు. ర్యాపిడ్ థర్మల్ క్వెంచింగ్ అనేది ఒక ప్రాసెస్, దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నాడు 3లో. ఓకే, మరి ఏమవుతుంది? బైపాస్ ద న్యాచురల్ క్రిస్టలైజేషన్ ప్రాసెస్ ఆఫ్ సర్టెన్ అలాయ్స్. బైపాస్, ఒక న్యాచురల్ ప్రాసెస్ బైపాస్ చేస్తున్నారు. ఎందుకు? దిస్ అకర్స్ బికాస్ ఆఫ్ కూలింగ్ లిక్విడ్ ట్రాప్స్ ద ఇంటర్నల్ హీట్ అండ్ ప్రివెంటింగ్ ఎ స్టాండర్డ్ క్రిస్టల్ స్ట్రక్చర్ ఫ్రమ్ ఫార్మింగ్. ఓకే 1 అనేది మ్యాచ్ అవుతుంది కదా. ఎందుకు అని అంటే ఇక్కడ బైపాస్ చేయడం అనేది, బైపాస్ ఎందుకు చేయడం అనేది, దిస్ అకర్స్ అనేది ఇక్కడ బికాస్ ఆఫ్ కూలింగ్ లిక్విడ్ ట్రాప్స్ ద ఇంటర్నల్ హీట్. కూల్ చేయడం వల్ల లిక్విడ్ ట్రాప్ న్యాచురల్ సిస్టమ్ని బైపాస్ చేస్తుంది, 1లో ఉంది. ఓకే, ఆ తర్వాత 2, ద రిజల్టింగ్ సబ్స్టెన్స్ ఇస్ అమార్ఫస్ సాలిడ్ ప్రాసెసింగ్ ద మొలిక్యులర్ డిసార్డర్ ఆఫ్ ఎ ఫ్లూయిడ్ బట్ ద ఫిజికల్ రిజిడిటీ ఆఫ్ ఎ క్రిస్టల్. ఓకే, అలా చేయడం వల్ల, ఇలా కూలింగ్ చేయడం వల్ల వచ్చే రిజల్ట్ని 2లో వస్తుంది. 312 అనేది అయింది. ఓకే, ఇంకా మిగిలింది 4th 1 అవుతుందా కాదని అవసరం లేదు, మనం 4th 1 పెట్టేయచ్చు. 312 ఎలా అయింది కాబట్టి. అండ్ గాస్ ఇంత చేసినా సరే, ఇంత జాగ్రత్తగా ఎలా చేసినా సరే, నాకు ఎగ్జామ్లో మ్యాక్సిమం నేను రాంగ్ పెడుతున్నాను. సో అది ఎందుకు అని చెప్పేసి ప్రాక్టీస్ ఉండాలన్నమాట దాని మీద. సో ప్రస్తుతానికి అయితే 3124 అనేది అయితే కరెక్ట్ ఆన్సర్ అనుకుంటున్నా. చూద్దాం ఆన్సర్ ఏమవుతుందో. 3124 అనేది కరెక్ట్ ఆన్సర్ అయింది. బట్ మ్యాక్సిమం ఇంత జాగ్రత్తగా ఆలోచించి ఇంట్రో అని, ప్రాపర్టీస్ అని, తర్వాత యాక్షన్ అని, ఆ తర్వాత రిజల్ట్ అని ఇంత చేసినా సరే మనకి దెబ్బ పడుతుంది ఎగ్జామ్లో. 90% కరెక్ట్ అయినా సరే 10% మాత్రం తప్పు పడుతుంది. ఆ తప్పునే నేను పెడుతున్న ఎగ్జామ్లో. మీరైతే అలా పెడితే మీ దగ్గర కానీ దాన్ని చేయడానికి ఏమైనా ట్రిక్ ఉందంటే, ఇంట్రో, ప్రాపర్టీస్, యాక్షన్, రిజల్ట్ కాకుండా ఇంకా ట్రిక్ ఉందనంటే చెప్పండి, మెసేజ్ చేయండి కింద కామెంట్, దాన్ని కూడా వీడియో చేస్తా. ఓకే, నెక్స్ట్ మళ్ళీ సినానిమ్స్, యాంటోనిమ్స్ వచ్చినాయి. యాంటోనిమ్ అని అడుగుతుంది. పిక్ యాంట్ దగ్గర ఒక డైలాగ్ ఉంటుంది సినిమాలో, దిస్ PIQUED పీక్డ్ మై INTEREST, పీక్డ్ మై ఇంట్రెస్ట్. ఈ డైలాగ్ ఏ సినిమాలో ఉందో తెలియదు. పీక్డ్ మై ఇంట్రెస్ట్ అని అంటే దిస్ పీక్డ్ మై ఇంట్రెస్ట్, దిస్ ఐటెం ITEM అని ఇక్కడ ఇస్తుంది. దిస్ ఐటెం పీక్డ్ మై ఇంట్రెస్ట్ అని అంటే నాకున్న ఇంట్రెస్ట్ని ఇంకా బాగా పెంచింది. అది బాగా ఇంట్రెస్ట్, ఈ ఐటెం మీద నాకు బాగా ఇంట్రెస్ట్ నచ్చింది, స్పెసిఫిక్ ఫోకస్ చేసింది అని అర్థం వస్తుంది. పీక్ అంటే పీక్డ్. సో ఓవరాల్గా అయితే నేను అదే మీనింగ్ ఉంటుంది అనుకుంటున్నాను. దీని యాంటోనిమ్ చూద్దాం. బ్లాండ్, స్పైసీ, జెడ్సీ, టార్ట్. ఓకే, బ్లాండ్ అని అంటే అర్థం ఏంటో తెలుసా? చప్పదనం, నో టేస్ట్, చప్పగా ఉంటుంది, అసలు ఏమి టేస్ట్ లేకుండా. స్పైసీ అంటే మనకు తెలిసిందే, మసాలా దమ్ బిర్యానీ. జెస్టీ, టార్ట్ అనేది మీనింగ్ నాకు తెలియదు, బట్ స్పైసీ అనేది వచ్చింది దీనికి ఆపోజిట్. జెస్టీ కూడా మ్యాక్సిమం టార్ట్ అనేది అన్నా సరే సోడియం నైట్రేటు, క్లోరియం టార్ట్రేటు అని చెప్పేసి ఏదో కెమికల్స్ ఉంటాయి కదా, కెమికల్స్ అన్నీ కూడా డేంజరస్, హార్మ్ఫుల్ అవుతుంది టార్ట్రేట్ అని అంటే. సో జస్టీ, స్పైసీ, ఈ 3 కూడా ఒకటే అనుకుని బ్లాండ్ అనేది యాంటోనిమ్ అవుతుంది. అండ్ పీకెంట్ అంటే పీక్డ్ మై ఇంట్రెస్ట్, పాజిటివ్ సైన్ ఉంది. సో బ్లాండ్ అనేది పెడుతున్నాను నేనైతే. చూద్దాం ఆప్షన్ ఏమవుతుందని. దాని పీకెంట్ రిఫర్స్ టు సంథింగ్ దట్ ఈస్ ప్లెజెంట్లీ షార్ప్, ట్యాంజీ ఆర్ స్పైసీ ఇన్ ఫ్లేవర్. అంతా అక్కడే ఉంది మనకి, ఇంకెందుకు అవసరం లేదు. లెట్స్ గెట్ ఆన్ టు నెక్స్ట్ క్వశ్చన్. ఈడియం యొక్క మీనింగ్ చూడండి. క్యారీ కోల్స్ టు. ఈడియం అని అంటే ఏం లేదు, సామెత. మనం చెప్తూ ఉంటాం కదా సామెతలు అని. ఇంకి పెళ్ళి సుబ్బిచావుకు వచ్చింది, అలాంటి ట్యాగ్ లైన్స్ ఉంటాయి కదా. మూలిగే నక్క మీద తాటికాయ పడింది, అలాంటి సామెతలు అనమాట, ఇంగ్లీష్ సామెతలు. ఇది క్యారీ కోల్స్ టు ద న్యూ క్యాసిల్. దాని యొక్క మీనింగ్ ఏంటి? బొగ్గుని ఆల్రెడీ ఉన్న క్యాసిల్కి తీసుకెళ్ళాం. క్యాసిల్ ఆల్రెడీ ఫుల్ బొగ్గు ఉంటే దాన్ని తీసుకెళ్తున్నాడు ఆడు. ఎందుకంటే ప్రొవైడ్ సంథింగ్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ అబాండెంట్. ఇదే కరెక్ట్ ఆన్సర్. సీక్ అడ్వైస్ అది కంప్లైంట్ వితౌట్ కాజు, ట్రావెల్ వితౌట్ డైరెక్షన్. ఓకే, ఈడియం అంటే అది అనమాట మీనింగ్. ప్రొవైడ్ సంథింగ్ వేర్ ఇట్ ఈస్ ఆల్రెడీ అబాండెంట్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. టో ద లైన్ అని అంటే ఈడియం మీనింగ్ ఏంటి? ఫాలో ద లీడర్ ఫిజికల్లీ, జాయిన్ ద మిలిటరీ, ఒబే ద రూల్స్ అథారిటీ. ఎగ్జాక్ట్లీ నాకైతే ఇదే అనిపిస్తుంది. ఎందుకంటే టో ద లైన్, ఒక గీత గీసాడు, ఆ గీతని దాటకూడదు లేదా దాన్ని మెజర్ చేయడం, దానికి సంబంధించి ఉంది. సో గీత దాటొద్దు అన్న మీనింగ్ అయితే వస్తుంది. సో టో ద లైన్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, టో ద లైన్ రిఫర్స్ టు స్ట్రిక్ట్లీ అడెరింగ్ టు రూల్స్, రెగ్యులేషన్స్ ఆర్ ఇన్స్ట్రక్షన్స్ సెట్ బై అథారిటీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చూస్ ద కరెక్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూట్ ఫర్
ఎ డీప్ అండ్ సీమింగ్లీ బాటమ్లెస్ చాసమ్. ఎ డీప్ అండ్ సీమింగ్లీ బాటమ్లెస్, ఒక బాగుంది దానికి అసలు బాటమ్ లేదు, దాన్ని ఏమంటారు? క్రేటర్, గార్జ్. క్రేటర్ అన్నా సరే కొంచెం ఒక కొండ పర్వతం దానికి సంబంధించి వస్తుంది. గోర్జ్ అని అంటే మీకు ఆల్రెడీ ద గోర్జ్ అనే మూవీ వచ్చింది, బాగానే ఉంటుంది, టైంపాస్కి చూస్తే చూడండి ద గోర్జ్ అనే మూవీ. ఆ గోర్జ్ అంటే ఏం లేదు, ఒక వాటర్ ఫాల్ ఉంటుంది కదా, ఈ కొండ నుంచి ఇక్కడ వాటర్ ఫాల్ పడుతుంటే ఈ లోతు ఉంది కదా, ఈ లోతుని గోర్జ్ అని అంటారు అనమాట. రెండు కొండలు ఇట్లా జాయిన్ అయ్యి ఉండి ఇలాగ ఉంటుంది. ఇక్కడ ఇక్కడ మనుషులు, ఇక్కడ మనుషులు, ఇదంతా చెట్లు పుట్లు ఉంటుంది ఈ గోర్జ్. ఈ కిందంతా ఇలాగ ప్యారల్గా ఉంటుంది అనమాట, నది ప్రవహిస్తూ ఉంటుంది కదా, గోర్జ్ అని అంటారు అనమాట దీన్ని. ఈ స్పాట్ని గోర్జ్ అని అంటారు. ద గోర్జ్ అనే మూవీ ఉంది చూడండి, మీకు అర్థమవుతుంది, టైంపాస్కి వీకెండ్ ద గోర్జ్ అనే మూవీ చూసుంటే కామెంట్ చేయండి. అదే ఓకే. సర్వేసి అని అంటే, క్రివేసి అని అంటే నాకు తెలియట్లేదు, బట్ బాటమ్లెస్ క్యాజమ్ అంటే నాకు వెంటనే గుర్తొచ్చేసేది అబిస్సే. ఆన్సర్ వచ్చేసి అబిస్ అనమాట. ఓకే, అబిస్ అనేది హీ టాస్డ్ మీ ఇంటూ ఎన్ అబిస్. టాస్ ఇంటూ NABYSS అబిస్. మీరు మార్వెల్ అవెంజర్స్ లోకి థార్ ఫస్ట్ పార్ట్ చూస్తుంటే మూవీలో లోకి పడిపోతారు కదా, అబిస్లోకి పడిపోతుండ అన్నట్టు, సో దాన్ని అబిస్ అని అంటారు అనమాట, అది గుర్తుంచుకోండి. చూడండి ఆన్సర్ వచ్చేసి అబిస్. అబిస్ అంటే ఏది 300 సినిమాలో చూస్తుంటారు కదా ఈ సీను, దిస్ ఈజ్ స్పాట్ అంత అనుతాడు, ఈ బావిలో అంతు అసలు ఇంకా లోతు అనేది ఉండదు అనమాట. ఫిగరేటివ్లీ లోతు ఉంటుంది, బట్ స్టిల్ అంతులేని లోతు ఉంది కాబట్టి అందులోకి తోసిపాడు దొబ్బుతాడు విలన్ని. ఓకే, బెదిరించినందుకు. ఓకే, అది గుర్తుంచుకోండి. చూస్ ద కరెక్ట్ ఫ్రేజల్ వర్బ్. మళ్ళీ ఫ్రేజల్ వర్బ్ వచ్చింది, చూద్దాం. ద సైంటిస్ట్ వాజ్ అనేబుల్ టు డాష్ ఏ డెఫినేటివ్ కన్క్లూజన్ ఫ్రమ్ ద డేటా. సైంటిస్టు ఒక కరెక్ట్ కన్క్లూజన్కి రాలేకపోతున్నాడు. ఒక డేటా ఉంది ఆడి దగ్గర, దాన్ని క్యాల్కులేట్ చేస్తుంటే ఆడికి ఒక కరెక్ట్ ఆన్సర్ రావట్లేదు. ఆన్సర్ ఎస్ వస్తుంది, నో వస్తుంది అనమాట. దాన్ని ఆ విధానాన్ని ఏమని చెప్పాలి ఇక్కడ? డ్రా అవుట్, బ్రింగ్ అప్, మేక్ ఓవర్, అరైవ్ ఎట్. ఓకే, డ్రా అవుట్ అనే దాని ఫ్రేజల్ వర్బ్ ఎలా వాడతారు అంటే, డ్రా అవుట్ యువర్ స్పాట్. డ్రా అవుట్ యువర్ SWORD, డ్రా అవుట్ యువర్ స్వాడ్ అనేది కరెక్ట్ ఆన్సర్. చూసారు కదా, డ్రా అవుట్ యువర్ స్వాడ్, ఇది కరెక్ట్ ఆన్సర్ కాదు. నీ కత్తిని బయటికి తీసి, సమురాయిలు ఉంటారు కదా, డ్రా అవుట్ యువర్ స్వాడ్ అండ్ ఫైట్ మీ, అండ్ ఫైట్ మీ. ఈ సెంటెన్స్ గుర్తుంచుకోండి, డ్రా అవుట్ యువర్ స్వాడ్ అండ్ ఫైట్ మీ అనేది. డ్రా అవుట్ యువర్ వెపన్ అని కూడా రాయొచ్చు, ఏదైనా సరే. ఓకే, బ్రింగ్ అప్. బ్రింగ్ అప్ అని అంటే మీరు పుష్ప సినిమాలో లాస్ట్కి ఆ టాపిక్ తీసుకొస్తారు కదా, పుష్ప 1 సినిమాలో, డోంట్ వై బ్రింగింగ్ అప్ ద టాపిక్ నవ్ అనేది మీనింగ్ అనమాట. ఓకే, మా అమ్మను అవమానించారు మీరు అని చెప్పేసి షెడ్ మీద నిలబెట్టే సీన్ ఉంది కదా, బ్రింగింగ్ అప్ అంటే టాపిక్ని తీసుకురావడం. ఒక పెర్ఫెక్ట్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే, అప్పుడు షికావత్ అంటాడు అవన్నీ ఇప్పుడు ఎందుకు అని, వై బ్రింగ్ అప్ దిస్ టాపిక్ నవ్, వై బ్రింగ్ అప్ దట్ టాపిక్ నవ్. ఓకే, ఇదొక సెంటెన్స్ గుర్తుంచుకోండి. మేక్ ఓవర్ అంటే ఏం లేదు, చేంజ్ ఓవర్. ప్లాస్టిక్ సర్జరీలు, గీసే సర్జరీలు, మేకప్లు అవన్నీ చేసి నీ రూపం మార్చడం. హీ గాట్ ఎ నైస్ మేక్ ఓవర్ అని అంటారు కదా, అదనమాట. వెంట్ టు జిమ్, ఐ వెంట్ టు జిమ్ అండ్ గాట్ ఎ మేక్ ఓవర్, MAKEOVER, మేక్ ఓవర్. ఓకే, అది గుర్తుంచుకోండి. సో ఫైనల్లీ మిగిలింది ఏంది? ఎరావేట్. ఎరావేట్ అనేది చెప్పేసి ఒక కాంక్లూజన్కి వస్తుంది అనమాట. ఎరావేట్ ప్లస్ CONCLUSAY. నాకేమి బుర్ర, నేను ఎంత క్యాల్కులేట్ చేస్తే నా బుర్రలో ఏమి ఎలగలేదు అని చెప్పడానికి ఐ కుడెంట్ ఎరావేట్ ఎనీ కాంక్లూజన్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఓకే, చూడండి, ఎరావేట్ ఈస్ కామన్లీ యూజ్డ్ టు ఇండికేట్ రీచింగ్ కాన్క్లూజన్ ఆర్ డెసిషన్. ఓకే, అది గుర్తుంచుకోండి. లెట్స్ గెట్ దట్ టు నెక్స్ట్ క్వశ్చన్. It was the misalignment between projected and actual data that cast doubt not only on calculations but also the assumptions that underlied the funding strategy. ఇందులో కూడా ఎర్రర్ ఉంది, నో ఎర్రర్ అనే ఆప్షన్ లేదు మనకు వచ్చిన ఆప్షన్స్లో. సో ఎర్రర్ ఏంది అని అంటే ఇక్కడ ఉంది ఎర్రర్, అండర్లైడ్ అనే పదం ఎక్కడైనా విన్నామా మనం? ఫండింగ్ని మొత్తం ఫండింగ్ తగ్గిపోయింది అని. ఆ డౌట్ మీద ఉన్న ఫండింగ్ తగ్గడానికి కారణం ఏంటి అని అంటే, మిస్అలైన్మెంట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ని సరిగ్గా మేనేజ్ చేయలేదు, క్యాలిక్యులేషన్స్ సరిగ్గా చేయలేదు, బట్ ఆల్సో ఎజంప్షన్స్ సరిగ్గా వాల్యూ ఎజంప్షన్ చేయలేదు. సో అందుకని చెప్పేసి ఫండింగ్ సరిగ్గా రాలేదు అని చెప్పేసి అర్థమవుతుంది. అండర్లైడ్ ఈ ఫ్యాక్టర్స్ వాటిని ఎఫెక్ట్ చేసింది అని చెప్తుంది. కానీ అండర్లైన్ వాడే పద్ధతి ఏందో తెలుసా? చూడండి, బేస్ వర్బ్ అండర్లై అని ఉంటుంది, పాస్ట్ టెన్స్ అండర్లే అని ఉంటుంది, అండర్లై అని ఉంటుంది. అండర్లై ప్లస్ ఈడి అనేది ఉండకూడదు, రాంగ్. ఇక్కడ
అండర్లైడ్ అని వచ్చింది. ఈ ఈడి అనేది ఉండకుండా అండర్లే కదా అండర్లైన్ అని ఉంటే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకే, అది గుర్తుంచుకోండి. నెక్స్ట్ క్వశ్చన్, సెలెక్ట్ ద సెంటెన్స్ దట్ కంటైనింగ్ హోమోనిమ్. హోమోనిమ్ అని అంటే మీరు ఫస్ట్ గుర్తుంచుకోండి సింపుల్గా, క్రికెట్ బ్యాట్, CRICKET, క్రికెట్ బ్యాట్. క్వశ్చన్లో క్రికెట్ బ్యాట్ అని ఇచ్చింది, ఆప్షన్స్లో కూడా అన్ని బేస్బాల్ బ్యాటు లేదంటే హాకీ బ్యాటు లేదంటే టెన్నిస్ బ్యాట్ అని ఉంటుంది. ఒక్క ఆప్షన్ మాత్రం లైక్ అంటే BAC వేస్తున్న ఆప్షన్స్, బేస్బాల్ బ్యాటు, ఓకే, హాకీ HOCKY హాకీ బ్యాటు, టెన్నిస్ బ్యాట్ TENNIS BAT టెన్నిస్ బ్యాట్. ఈ స్పెషల్ డి ఆప్షన్ మాత్రం వచ్చేసేమో యానిమల్ బ్యాట్ అని ఉంది. ఇక్కడ చూడండి ఈ మూడు, ఈ క్వశ్చన్ వచ్చేసేమో క్రికెట్ బ్యాట్ అని ఉంది, ఆప్షన్స్లో ఏమో బేస్బాల్ బ్యాట్, హాకీ బ్యాట్, టెన్నిస్ బ్యాట్. ఈ మూడు కూడా సేమ్ మీనింగ్ వస్తుంది, ఐ మీన్ సేమ్ పదం బ్యాట్, లేదంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాట్స్. ఇది మాత్రం చూడండి యానిమల్, ఇది గబ్బిలం. గబ్బిలం కూడా సేమ్ పేరు, సేమ్ స్పెల్లింగ్, బ్యాట్ లేదంటే గబ్బిలం. సో అలాంటి హోమోనిమ్ అడుగుతాడు అనమాట మనల్ని. మనకి ఈ క్వశ్చన్లు కానీ 2-3 టైర్ 2లో వచ్చినాయి అంటే చచ్చిపోతాం మనం, ఎందుకంటే ఆడు ఎక్కడెక్కడి నుంచి తీసుకొచ్చి అడుగుతున్నాడు. బట్ మనం ఇంకా తెలివిని యూజ్ చేసి 50-50 ఛాన్సెస్ యూజ్ చేసి చేయాలి. చూద్దాం ఇక్కడ. ద ఆర్టిజన్ ఎన్గ్రేవ్డ్ కార్ టోచ్ అరౌండ్ ద రాయల్ నేమ్. రాయల్ నేమ్ చుట్టూ ఒక డిజైన్ చేశాడు అని. ఎన్గ్రేవ్డ్ అని అంటే స్టోన్ మీద ఉంది, రాయి మీద మాత్రమే ఎన్గ్రేవ్డ్ ఆన్ ద స్టోన్ అని ఉంటుంది. సో రాయి మీద చెక్కాడు, ఒక పేరుని చెక్కాడు అని ఉంది. ఓకే, ఇక్కడ చూద్దాం. ద పేపరస్ బోర్ ఎ గోల్డెన్ కార్టోచ్ ఆఫ్ ద ప్యారో. బోర్ ఎ గోల్డెన్ కార్టోచ్ ఆఫ్ ద ప్యారో. ద ఈజిప్షియన్ కార్టోచ్ ఎన్సర్కిల్ ఈచ్ హైరోగ్లిఫ్ నేమ్. ఇది మాత్రం అయ్యే ఛాన్స్, ఎందుకంటే పేరు చుట్టూ సంబంధించింది రాశాడు. ఓకే, ద ఆర్కియాలజిస్ట్ అన్కవర్డ్ సిల్వర్ కార్టోచ్. సిల్వర్ కార్టోచ్ అంటే నాకు తెలిసి ఇది కూడా ఒక రాయి మీద రాసిన సిల్వర్ అక్షరాలతో రాసిందని మీనింగ్ వస్తున్నట్టుంది. సో ఇది కూడా కాదు. ద స్కల్ప్చర్, ఇక్కడేమో ఆర్టిజన్ అని ఉంది, ఇక్కడేమో స్కల్ప్చర్ అని ఉంది. కార్వ్డ్ ఏ కార్టోజ్ ఆఫ్ ఫ్లోరల్ మోటివ్స్ ఫర్ ద సీలింగ్. సీలింగ్ మీద చెక్కాడు అని ఉంది, ఇది మీనింగ్ చూడండి, సీలింగ్ మీద చెక్కాడు ద కార్టోచ్. సో ఆన్సర్ ఈస్ దిస్ వన్. ఇది కూడా అయ్యే ఛాన్స్ ఉంది. బోర్ ఏ గోల్డెన్ కార్టోజ్ ఆఫ్ ద ప్యారో. ప్యారో యొక్క శిల్పం చెక్కాడా లేదంటే బోర్ అని అంటే అర్థమైందో నాకు తెలియదు, డ్రిల్ చేశాడని అర్థమా. బట్ కార్వ్డ్ అని అంటే ఏంటి, చెక్కడం. ఎన్గ్రేవ్డ్ అని అంటే ఏంటి, రాయడం. ఓకే, ఆ డిఫరెన్స్ ఉంది, మీనింగ్ అదే చెప్తుంది ఇక్కడ. కావాలంటే చూడండి, ఆర్నమెంటల్ డిజైన్ ఎన్సర్కిలింగ్ రాయల్ నేమ్. డెకరేటివ్ డిజైన్ రాదర్ దాన్ సింబాలిక్ రాయల్ నేమ్. ఓకే, డెకరేటివ్ డిజైన్ ఇక్కడ. ఓకే, అందుకని చెప్పేసి డి అనేది హోమోనిమ్ అయిందంట. ఇటువంటి క్వశ్చన్లు వస్తే మాత్రం మనం సర్చ్ ఊరుకోవాలి. ఏం చేస్తాం, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. స్పాట్ ద కరెక్ట్ స్పెల్లింగ్ ఆఫ్ 24-hour బయోలాజికల్ సైకిల్. నేనైతే ఎక్కడో సినిమాలో చూసినట్టు గుర్తుంది, ఆర్కేడియన్ అని. సో ఆ స్పెల్లింగ్ గుర్తుండి ఈ సిర్కేడియన్ అని ఇది కరెక్ట్ అని గుర్తుంచుకున్నా. మీరు ఎలా గుర్తుంచుకుంటారో నాకు తెలీదు. నేనైతే అలాగ ఆర్కేడియన్ అనే స్పెల్లింగ్ గుర్తుంచుకుని దీన్ని ఎస్యూమ్ చేశాను నేను. సో దట్స్ ఆల్ గైస్, 25 క్వశ్చన్స్ అయిపోయినాయి. చూడండి, కరెక్ట్ స్పెల్లింగ్ వచ్చేసి 24-hour బయోలాజికల్ సైకిల్ అనేది సిర్కేడియన్ అనమాట. డిస్రప్షన్ ఆఫ్ సిర్కేడియన్ రిథమ్స్ కెన్ లీడ్ టు హెల్త్ ప్రాబ్లమ్స్ సచ్ as ఇన్సామ్నియా, ఫెటిగ్ ఆర్ మూడ్ డిజార్డర్స్. ఓకే, సిర్కేడియన్ మన బాడీలో ఉండే బయోలాజికల్ సైకిల్ కానీ ఎఫెక్ట్ అయితే మొత్తం సంకనాకుతాం మనం. ఓకే, అది గుర్తుంచుకోండి. ఓకే గైస్, ఈ రోజు ఇంతైంది. నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చిందని కామెంట్ చేయండి. మీకు ఎంత స్కోర్ వచ్చింది 25 క్వశ్చన్స్లో కింద కామెంట్ చేయండి. ఓకే, దట్స్ ఆల్ ఐమ్ ఆస్కింగ్. లవ్ యూ ఆల్ వెరీ మచ్. థ్యాంక్ యూ. బై బై.